సంయుక్త న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సదుం సోమల సరిహద్దులో ఒంటరి ఏనుగు సంచారం, భయాందోళనలో గ్రామస్తులు. అప్రమత్తంగా ఉండాలంటున్న అటవీ శాఖ. జీవో 396 వెంటనే రద్దు చేయాలంటూ పొంగనూరు మదనపల్లి దస్తావేజు లేఖలను అర్ధనగ్న ప్రదర్శన. భార్యాభర్తల మధ్య వివాదం. భార్య పిల్లలు నివసిస్తున్న ఇంటిని రహస్యంగా విక్రయించాడని ఆవేదన చెందుతున్న భార్య రాధ. దళిత నేత ఎమ్మెల్యే ఎంఎస్ రాజుపై తప్పుడు ఆరోపణలు చేస్తే తీవ్ర పరిణామాలు తప్పవంటూ హెచ్చరించిన రాష్ట్ర టీడీపీ ఎస్సీసీఎల్ ఉపాధ్యక్షుడు పోతబోలు సుధాకర్. మదనపల్లి మున్సిపాలిటీ పారిశుధ్య పనుల పట్ల అశ్రద్ధ వహిస్తున్నారంటూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడద్దు అంటున్న వైసీపీ నేత నిసార్ అహ్మద్. ఇక డీటెయిల్స్ చూస్తే జీవో 396 వెంటనే రద్దు చేయాలంటూ పొంగనూరు మదనపల్లి దస్తావేజు లేఖర్లు అర్ధనగ్న ప్రదర్శనతో నిరసన. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ 396ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ దస్తావేజు రచయితలు వారి సహాయకులు ఆందోళనను ఉధృతం చేశారు. గత 6 రోజులుగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల ఎదుట నిరసన కార్యక్రమాలు చేస్తున్నాం. మంగళవారం కార్యాలయం ముందు బైఠాయించి అర్ధనగ్న ప్రదర్శన చేపట్టి తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ జీవో అమలుతో రాష్ట్ర వ్యాప్తంగా దస్తావేజు రచయితల వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమవుతోందని, తమ జీవనోపాధి దెబ్బతిని రాష్ట్ర వ్యాప్తంగా కుటుంబాలు రోడ్డున పడతాయంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ నిరసన చేపట్టారు. ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని వెల్లడించారు. ఈ నిరసన కార్యక్రమంలో దస్తావేజు లేఖర్లు రాజేంద్ర, ఇమ్రాన్ బాషా, కొల్లాయిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. దస్తావేజు లేఖర్లు ఉపాధి కోల్పోయే ప్రమాదము మున్ముందు ఉందని తలంచి మేమందరము నిరసన కార్యక్రమము గత 6 రోజులుగా చేయుచున్నాము. ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయి మా యొక్క దస్తావేజు లేఖర్లు ఉపాధి కోల్పోకుండా 396 జీవోను రద్దు చేసేంతవరకు ఉధృతం చేస్తామని, దస్తావేజు లేఖర్లు ఐక్యతగా పోరాటం చేస్తామని, గతంలో టైటిల్ డీడ్ యాక్ట్ తీసుకొని వచ్చిన తర్వాత ప్రభుత్వాలు ఎన్నో ఒడిదుడుకులతో ముందందుకు పోకుండా చెత్తలగిల్లా పడిపోయిన ప్రమాదాలు ఉన్నాయి. అటువంటి ప్రమాదాలు కొని తెచ్చుకోకుండా కూటమి ప్రభుత్వము వారధిగా మాకు నిలిచి మాకందరికీ భవిష్యత్తు కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఈ నిరసనలకు కారణంగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం 396 జీవోను తీసుకొని వచ్చి మా దస్తావేజు లేఖర్ల వ్యవస్థను మరియు ప్రజల ఆస్తులకు భంగం వాటిల్లే విధంగా ఈ 396 జీవోను తీసుకొని రావడం వలన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి దస్తావేజు లేఖర్లు వాళ్ళ సహాయకులు అందరూ కూడా మూకుమ్మడిగా నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ 396 ద్వారా ప్రజల ఆస్తులకే కాకుండా మా దస్తావేజు లేఖర్లు ఈ సబ్ రిజిస్టర్ ఆఫీసులను నమ్ముకొని గత కొన్ని సంవత్సరములుగా జీవనోపాధిని కలుగజేసుకుంటూ మా అంతకు మేము స్వహస్తంగా బతుకుతున్నాం. అలాంటి ఈ దస్తావేజు లేఖర్ల వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసే పద్ధతిలో ఈ తెలుగుదేశం ప్రభుత్వము, కూటమి ప్రభుత్వం చేస్తున్నది. దీనికి గాను ఈ వృత్తిపై ఆధారపడినటువంటి కుటుంబాలందరూ కూడా రోడ్డును పడే ప్రమాదం ఉందనే ఉద్దేశం చేత మా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి దస్తావేజు లేఖర్లందరూ కూడా ప్రతి కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాలు చేస్తూ ప్రభుత్వము ఈ 396 జీవోను వెంటనే రద్దుపరచుకోకపోతే భవిష్యత్తులో ప్రాణత్యాగానికి కూడా సిద్ధమయ్యే విధంగా మేము ఈ 396 జీవోను రద్దు చేసే వరకు ప్రాణత్యాగానికి కూడా సిద్ధమవుతామని ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం వారు జీవోఎంఎస్ నెంబర్ 396 జీవోను జారీ చేసి రిజిస్ట్రేషన్ వ్యవస్థను ప్రైవేటీకరణ చేయడం అనేది జరుగుతూ ఉంది. ఈ రిజిస్ట్రేషన్ వ్యవస్థను ప్రైవేటీకరణ చేయడం వల్ల ఆస్తుల భద్రత కానీ ఆస్తుల గోప్యత కానీ పూర్తిగా ప్రజలు కోల్పోవాల్సి వస్తుంది. ఈ రిజిస్ట్రేషన్ వ్యవస్థ అనేది ఒక అష్యూరెన్స్ వ్యవస్థ. ఈ వ్యవస్థ ద్వారా ప్రజల ఆస్తుల భద్రత అనేది ఎంతో ఉంటుంది. ఈ వ్యవస్థను ప్రైవేటు పరం చేసినప్పుడు ఆ ప్రైవేటు వ్యక్తుల ద్వారా ఆస్తుల గోప్యత ఉండదు, వాళ్ళు చేసుకున్న రిజిస్ట్రేషన్కు భద్రత ఉండదు. కాబట్టి ఈ యొక్క జీవోని ఉపసంహరించుకోవాలని చెప్పి ఈ దినం రాష్ట్ర దస్తావేజు లేఖర్ల సంఘం తరఫున రాష్ట్ర వ్యాప్తంగా మా యొక్క నిరసన కార్యక్రమాలు నిన్న ఈ దినం తెలియజేస్తున్నాం. ఈరోజు మేము రాష్ట్ర వ్యాప్తంగా పెన్ డౌన్ సమ్మె చేస్తున్నాం.
దీంతో పాటు ముఖ్యంగా మేము రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసేది ఏమంటే రాష్ట్ర వ్యాప్తంగా దస్తావేజ్ లేఖలు కావచ్చు, స్టాంప్ పెంటర్లు కావచ్చు, డీటీపీ ఆపరేటర్లు కావచ్చు, సహాయకులందరూ చేరి లక్షలాది మంది కుటుంబాలు ఈ వృత్తిని నమ్ముకొని జీవించుకుంటున్నారు. ఈ జీవనోపాధి మాకు కోల్పోయి ప్రైవేటు పరం చేసినప్పుడు వీళ్ళందరూ కూడా జీవనోపాధి కోల్పోయి రోడ్లలో పడే అవకాశం ఉంటుంది. వీళ్ళ కుటుంబాలన్నీ కూడా చిన్నాభిన్నమయ్యి అస్తవ్యస్తమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వ్యవస్థలో దస్తావేజ్ లేఖలు, స్టాంపులు అందరూ కూడా బాగా చదువుకున్న వారు, పట్టభద్రులు, గ్రాడ్యుయేట్స్, బీటెక్ చదివిన వారు కూడా ఉన్నారు. వాళ్ళ వృత్తిని నమ్ముకొని ప్రభుత్వానికి ఆదాయం వచ్చే విధంగా అందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తూ రిజిస్ట్రేషన్ వ్యవస్థకు తోడ్పడుతున్నారు. ఈ దస్తావేజ్ లేఖల ద్వారా కానీ, స్టాంప్ పెంటర్ల ద్వారా కానీ రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది కలిగించడం లేదు. కాబట్టి ఈ వ్యవస్థను కొనసాగించాలని చెప్పి గతంలో దస్తావేజ్ లేఖలకు ఉన్న లైసెన్స్ విధానాన్ని మళ్ళా కొనసాగించాలని చెప్పి వెంటనే సత్వరమే ఈ యొక్క GOMS నెంబర్ 396ను ఉపసంహరించుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని మీ ద్వారా మేము సౌకర్యంగా కోరుకుంటున్నాం. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం వారు GOMS నెంబర్ 396 జీవోను జారీ చేసి రిజిస్ట్రేషన్ వ్యవస్థను ప్రైవేటీకరణ చేయడం అనేది జరుగుతూ ఉంది. ఈ రిజిస్ట్రేషన్ వ్యవస్థను ప్రైవేటీకరణ చేయడం వల్ల ఆస్తుల భద్రత కానీ, ఆస్తుల గోప్యత కానీ పూర్తిగా ప్రజలు కోల్పోవాల్సి వస్తుంది. ఈ రిజిస్ట్రేషన్ వ్యవస్థ అనేది ఒక అష్యూరెన్స్ వ్యవస్థ. ఈ వ్యవస్థ ద్వారా ప్రజల ఆస్తుల భద్రత అనేది ఎంతో ఉంటుంది. ఈ వ్యవస్థను ప్రైవేటు పరం చేసినప్పుడు ఆ ప్రైవేటు వ్యక్తుల ద్వారా ఆస్తుల గోప్యత ఉండదు, వాళ్ళు చేసుకున్న రిజిస్ట్రేషన్కు భద్రత ఉండదు. కాబట్టి ఈ యొక్క జీవోని ఉపసంహరించుకోవాలని చెప్పి ఈ దినం రాష్ట్ర దస్తావేజ్ లేఖల సంఘం తరఫున రాష్ట్ర వ్యాప్తంగా మా యొక్క నిరసన కార్యక్రమాలు నిన్న ఈ దినం తెలియజేస్తున్నాం. ఈరోజు మేము రాష్ట్ర వ్యాప్తంగా పెండౌన్ సమ్మె చేస్తున్నాం. దీంతో పాటు ముఖ్యంగా మేము రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసేది ఏమంటే రాష్ట్ర వ్యాప్తంగా దస్తావేజ్ లేఖలు కావచ్చు, స్టాంప్ పెంటర్లు కావచ్చు, డీటీపీ ఆపరేటర్లు కావచ్చు, సహాయకులందరూ చేరి లక్షలాది మంది కుటుంబాలు ఈ వృత్తిని నమ్ముకొని జీవించుకుంటున్నారు. ఈ జీవనోపాధి మాకు కోల్పోయి ప్రైవేటు పరం చేసినప్పుడు వీళ్ళందరూ కూడా జీవనోపాధి కోల్పోయి రోడ్లలో పడే అవకాశం ఉంటుంది. వీళ్ళ కుటుంబాలన్నీ కూడా చిన్నాభిన్నమయ్యి అస్తవ్యస్తమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వ్యవస్థలో దస్తావేజ్ లేఖలు, స్టాంపులు అందరూ కూడా బాగా చదువుకున్న వారు, పట్టభద్రులు, గ్రాడ్యుయేట్స్, బీటెక్ చదివిన వారు కూడా ఉన్నారు. వాళ్ళ వృత్తిని నమ్ముకొని ప్రభుత్వానికి ఆదాయం వచ్చే విధంగా అందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తూ రిజిస్ట్రేషన్ వ్యవస్థకు తోడ్పడుతున్నారు. ఈ దస్తావేజ్ లేఖల ద్వారా కానీ, స్టాంప్ పెంటర్ల ద్వారా కానీ రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది కలిగించడం లేదు. కాబట్టి ఈ వ్యవస్థను కొనసాగించాలని చెప్పి గతంలో దస్తావేజ్ లేఖలకు ఉన్న లైసెన్స్ విధానాన్ని మళ్ళా కొనసాగించాలని చెప్పి వెంటనే సత్వరమే ఈ యొక్క GOMS నెంబర్ 396ను ఉపసంహరించుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని మీ ద్వారా మేము సౌకర్యంగా కోరుకుంటున్నాం. భార్యాభర్తల మధ్య వివాదం. భార్య పిల్లలు నివసిస్తున్న ఇంటిని రహస్యంగా విక్రయించారని ఆవేదన చెందుతున్న భార్య రాధ మదనపల్లి పట్టణంలోని నీరుగుట్టువారిపల్లి రామ్రెడ్డి లేఅవుట్ సెకండ్ క్రాస్లో ఇద్దరు ఆడపిల్లలతో కలిసి నివాసం ఉంటున్న రాధ జయరాం దంపతుల మధ్య కుటుంబ కలహాలతో ఇల్లు విడిచి వెళ్లిన భర్త జయరాంపై కోర్టులో విడాకుల రాజ్యం నడుస్తున్న నేపథ్యంలో రహస్యంగా ఇల్లు విక్రయించాడని కొనుగోలు చేసిన వారు ఖాళీ చేయించాలంటూ ఇబ్బందులు గురిచేస్తున్నారంటూ తన ఇద్దరు ఆడబిడ్డలతో ఎక్కడికి వెళ్లాలంటూ న్యాయం చేయాలంటూ కోరుతున్న బాధితురాలు రాధకు న్యాయం జరగాలని స్థానికులు కూడా కోరుతున్న రాధ తండ్రి లక్ష్మణతో పాటు అరవింద్, రామకృష్ణ నాయుడు, ద్రాక్షాయణి, శ్రీనివాసులు, పల్లా ఈశ్వర్య తదితరులు ఆమెకు మద్దతుగా నిలిచి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. అందరికీ నమస్కారం. నా పేరు రెడ్డి రాధ, మా ఆయన పేరు జయరాము. మా ఆయన కాలేడు ఇంతకు ముందు పెళ్ళయింది. ఆయన వదిలేసి విడాకులు ఇచ్చేసి అన్యాయం చేయనాడు. నన్ను చేసుకుని నా బిడ్డలు నన్ను అన్యాయం చేయాలని చూస్తున్నాడు. 7 నుంచి కోర్టులో కేసులన్నీ జరుగుతున్నాయి. ఇంక జరుగుతున్నా కూడా వేరే వాళ్ళకి పైన అమ్మేసి వాళ్ళు మా ఇంటి పైకి వచ్చి దౌర్జన్యం చేసి చంపేస్తామని బెదిరిస్తున్నారు. మాకు అందరూ న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాము. ఈరోజు మనుషులు తీసుకొచ్చి ఇంటికి వచ్చి గొడవ చేస్తున్నారు, ఖాళీ చేసేయని బెదిరిస్తున్నారు. ఇది జరుగుతుంది. మాకు వాళ్ళ వల్ల ప్రాణహాని ఉంది. నన్ను నా బిడ్డలు కాపాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం అండి. మీడియా మిత్రులకి ప్రత్యేకంగా ధన్యవాదములు. నేను దళిత గిరిజన నాయకుడిని. ఒక ఆడబిడ్డకి అన్యాయం జరుగుతుందని ఈరోజు మాకు వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. అయితే గత 10 సంవత్సరాల నుంచి జయరామ్ అనే వ్యక్తి రాధా నేమను చాలా కిరాతకంగా కొట్టడము, రోజు టార్చర్ చేయడము, చాలా ఇబ్బందులకు గురి చేస్తూ తర్వాత వాళ్ళకు ఒక 2 ఆడపిల్లల సంతానం కలిగింది.
ఆ సంతానానికి కూడా చాలా ఇబ్బందులు చేస్తూ, ఒక అమ్మాయి అయితే 10th క్లాసు, ఒక అమ్మాయి అయితే 8th క్లాస్ చదువుతుంది. వీళ్ళు చాలా నిరుపేతంగా, కనీసం అంటే రోడ్లో పక్కన చుట్టుపక్కల ఎవరన్నా ఇంట్లో ఎవరన్నా ఆహారం పెడతారా అని ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇలాంటి వ్యక్తులను కోట్ల ఆస్తులు ఉండి కూడా ఆ జయరామ్ అనే వ్యక్తి ఇతరులకు అమ్ముకొని ఒక స్త్రీని, మహిళని చూడకుండా కిరాతకంగా కొట్టి ఇంట్లో నుంచి బయటపడేసి, ఆడబిడ్డలను కూడా చూడకుండా తన కూతుర్లనే కిరాతకంగా బయట గెంటేసి వీళ్ళను నిర్లక్ష్యంగా కఠినంగా శిక్షిస్తున్నాడు. ఇతని పైన కలెక్టర్ గారు, ఎస్పీ గారు, తర్వాత ఉన్నతమైనటువంటి అధికారులు అందరూ కూడా చర్యలు తీసుకోవాలని, ఈ మహిళలకు ఖచ్చితంగా రక్షణ కల్పించాలని ప్రభుత్వంని అందరినీ డిమాండ్ చేస్తున్నాం. నా పేరు దాక్షాయిని. మేము నీరుగుట్వారిపల్లి రామరెడ్డి లేఅవుట్ 2nd క్రాస్లో సంసారం ఉన్నాము. వీళ్ళు మా ఎదురింట్లోనే సంసారం ఉండింది. 7 సంవత్సరాల క్రితం వీళ్ళ గొడవ స్టార్ట్ అయింది సార్. అప్పటి ఇంకా ఇది కోర్టులో జరుగుతూ ఉంది. 7 సంవత్సరాల తర్వాత ఇప్పటికీ ఇల్లు అమ్మేసినాడు. దానివల్ల ఈ పాప బాధపడుతుంది. అది సెటిల్మెంట్ చేయకనే ఏ విధంగా అమ్మినాడు. కొన్న వాళ్ళు వచ్చి ఇక్కడ మాట్లాడితే మీరు సెటిల్మెంట్ చేసుకోండి అమ్మా, ఏం ఇబ్బంది లేదు, మీరు మాట్లాడుకోండి అని చెప్తున్నారు. దయచేసి న్యాయం జరిగేట్టుగా చేయండి. ఆయనకి ఆస్తులు ఉన్నాయి, పిల్లలు 2 అమ్మాయిలు, చిన్న చిన్న అమ్మాయిలే కదా, వాళ్ళకు భవిష్యత్ అనేది ఉండాలి కదా. ఏది చేయకుండా వదిలేసిపోతే ఏమనుకోవాలి? ఆయనని కరెక్ట్గా సెటిల్ చేసేసి వాళ్ళ అమ్ముకోనిలే, అభ్యంతరం ఏం లేదు. కోర్టులో నడుస్తాండే కేసుల మీద ఉండుకొని అమ్మడానికి ఇది చట్టవిరుద్ధమే కదా. వాళ్ళు న్యాయంగా పోతున్నాము, కోర్టులో లేదు అంటారు, లాయర్ చూస్తే ఉంది అంటారు. ఎంతని వెంపర్లాడుతుంది. ఒక ఆడ మనిషి ప్రతిరోజు పిల్లల్ని తీసుకొని వెళ్ళాలంటే ఎంత ఇబ్బంది అవుతుంది. ప్రతి చోటకి వెళ్ళింది, ఎస్పీ ఆఫీస్కి వెళ్ళింది, కరెంట్ ఆఫీస్ దగ్గర తిరిగింది, ఎంఆర్ఓ దగ్గర తిరిగింది, రిజిస్టర్ల దగ్గర తిరిగింది, ప్రతి చోట ఎక్కడ పని అవుతుందంటే అక్కడల్లా తిరిగింది. లాస్ట్కి మీడియాను ఆశ్రయించినాం. దయచేసి మా పాపకు న్యాయం చేయండి సార్. 2 చిన్న చిన్న పిల్లలు, వీళ్ళు చదువుకోకుండా వీళ్ళని ప్రతిరోజు తిరగాలంటే వయసు వచ్చిన పిల్లలే కదా, వాళ్ళకి ఎంత ఇబ్బంది ఉంటుంది. అదన్నా ఆలోచన రావాలి కదా. కనిండే తండ్రే కదండి సార్ ఆయన కూడా. ఎట్లంటే అట్లా మాట్లాడిపోతాడు ఇంటి దగ్గరికి. ఇప్పుడు పిల్లంపిస్తే మేము ఏం సమాధానం చెప్పాలి అతనికి ఇప్పుడు? నమస్కారము. రాధ అనే పాప మా పక్కిళ్ళు, భార్య భర్తలు గొడవ పడినారు. వాళ్ళకి 2 ఆడపిల్లలు, వాళ్ళకి సొంత మిల్లు కూడా ఉంది. కొన్ని రోజుల తర్వాత అట్లా కోర్టుకి వేసినారు, గొడవలు జరుగుతూ ఉన్నాయి. అయినా కూడా వేరే వాళ్ళు వచ్చి ఇల్లు కొన్నారు. కొని ఇప్పుడు ఈ ఇల్లు మాది, ఖాళీ చేసేయండి అంటున్నారు. ఇప్పుడు ఆ పిల్లలు, ఆ పాప ఎక్కడికి పోవాలి? వాళ్ళ భర్త ఏమో ఇల్లు అమ్మేసి డబ్బులు తీసుకున్నాడు. వీళ్ళ పరిస్థితి ఏమి? ఇప్పుడు వాళ్ళ చదువులకి ఎట్లా, వాళ్ళ పెళ్ళిళ్ళకి ఎట్లా? ఆ బాధ్యత ఎవరు తీసుకుంటారు? ఆ పాపకి ఏదో న్యాయం మీరే చేయండి సార్. దళిత నేత ఎమ్మెల్యే ఎంఎస్ రాజుపై తప్పుడు ఆరోపణలు చేస్తే తీవ్ర పరిణామాలు తప్పవంటూ హెచ్చరించిన రాష్ట్ర టీడీపీ ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు పోతబోలు సుధాకర్. తెలుగుదేశం పార్టీకి చెందిన దళిత నేత మడగశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు పట్ల గత 4 రోజులుగా వైసీపీ నేతలు అసత్య ఆరోపణలు చేస్తూ అగ్రకులాల దురహంకారాన్ని ప్రదర్శిస్తున్నారని, ఈ సంస్కృతి విడనాడకుంటే పరిణామాలు వేరే విధంగా ఉంటాయంటూ మదనపల్లి బెంగళూరు బస్టాండ్ వద్దనున్న తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో హెచ్చరిస్తున్న టీడీపీ ఎస్సీసీఎల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పోతబోలు సుధాకర్ విమర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా తెదేపా జిల్లా ప్రధాన కార్యదర్శి పఠాన్ ఖాదర్ ఖాన్, ఉపాధ్యక్షురాలు తలారి రాధా, విజయ్, కత్తి లక్ష్మణ, రాజేష్, ఇక్బాల్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఉమ్మడి అనంతపురం జిల్లా రాప్తాడు మాజీ శాసనసభ్యులు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి 2 రోజుల క్రితం తెలుగుదేశం పార్టీ పైన, అదేవిధంగా మా యువ నాయకులు నారా లోకేష్ గారి పైన, మా దళిత జాతి ఆనిముత్యం తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు ఎంఎస్ రాజు గారి పైన, అదేవిధంగా తెలుగుదేశం నాయకులపైన కొన్ని అసత్య ఆరోపణలు చేయడం జరిగింది. ఆ అసత్య ఆరోపణలో భాగంగా ఎవరైనా కానీ మరకంటిస్తే దాన్ని తుడుచుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. ఎవరైతే ఈ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గుడ్డ కాల్చి మింద వేసి ఎంఎస్ రాజు గారి పైన అక్రమ ఆస్తులు సంపాదించినావు, 3 నెలల్లో నువ్వు 7 కోట్ల విల్లా ఎలా కొన్నావు అని చెప్పి పత్రికా విలేకరుల సమావేశంలో చెప్తే, దానికి బదులుగా మా నాయకుడు
ఎంఎస్ రాజు గారు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి ఒక సవాల్ విసిరారు. ఈ ఉమ్మడి అనంతపురం జిల్లాలోనే కాదు, ఈ రాష్ట్రంలో నాకు కానీ, నా భార్య పేరు కానీ, నా కుటుంబ సభ్యుల మీద కానీ, నా అనుచరుల మీద కానీ, ఎవరి మీద కానీ అక్రమ ఆస్తులు ఉంటే నేను కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల చెంత నా రాజీనామా పత్రాన్ని సమర్పిస్తాను. తెలుగుదేశం పార్టీ కూడా రాజీనామా చేస్తాను. దాన్ని నువ్వు నిరూపించలేకపోతే నీకు చెప్పు దెబ్బలు తప్పు అని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. ఎందుకంటే ఒక అణగారిన వర్గాలు ఒక సామాజిక ఉద్యమాల నుంచి వచ్చి అంచెలంచెలుగా ఎదిగి ఈ రాష్ట్రంలోనే దళిత సామాజిక వర్గాలలో దళితుల్లో మాకు కూడా ఒకరు ఉన్నారు అని ఒక గొప్ప పేరు సంపాదించుకున్నటువంటి వ్యక్తి. 2019 నుంచి 24 వరకు రాక్షస పాలనలో ఎదురొడ్డి పోరాడినటువంటి వ్యక్తి ఎంఎస్ రాజు గారు. అటువంటి వ్యక్తి మీద నీ కుల అహంకారంతో, నీ రెడ్డితనంతో నువ్వు అణచివేసే ధోరణిలో నువ్వు అవమానకరంగా మాట్లాడితే ఎవరైనా చూస్తూ ఉంటారా? తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, నువ్వు జమీందారు కావచ్చు, నీవు కొన్ని వేల ఎకరాల భూస్వాములు కావచ్చు, మా దళిత సామాజిక వర్గాలలో ఆత్మవిశ్వాసం ఉంటుంది, మా దళితుల్లో ఆత్మస్థైర్యం ఉంటుంది, ఎవరికి భయపడే తత్వం ఉండదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నా. నీవు అక్రమ ఆస్తులు అని చెప్పి ఆయన మీద బురద చల్లినావు. నువ్వు బురద చల్లిన తర్వాత ఆ బురద తుడుపుకోవాలని ఎవరికైనా ఉంటుంది కాబట్టి నీకు సవాలు విసినారు. నువ్వు సరిగా మీ నాయనకి సక్రమంగా పుట్టింటే నువ్వు పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఎంఎస్ రాజు గారిని అడగాల్సిన బాధ్యత ఉంది. నువ్వు నీ లుల్లి పుట్టిగాళ్లతో, నీ అనుచరులతో ప్రెస్ మీట్లు పెట్టించి తిట్టించి ఆయన ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా నువ్వు ప్రయత్నిస్తే ఎంఎస్ రాజు అనే వ్యక్తి ఈ రాష్ట్రంలోనే ఒక గొప్ప పేరు ప్రఖ్యాతి కలిగినటువంటి వ్యక్తి. మా దళిత సామాజిక వర్గాల్లో మాకు స్ఫూర్తి అయినటువంటి నాయకుడు. అటువంటి నాయకుడి మీద నీవు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే, నీ కుల అహంకారంతో మాట్లాడితే వీడెవరో చూస్తూ ఊరుకోరని చెప్పి ఈ సందర్భంగా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి హెచ్చరిక జారీ చేస్తున్నా. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కొడక, నీకు దమ్ము ధైర్యం ఉంటే ఎంఎస్ రాజు అనేవాడు తప్పు చేసింటే, ఎంఎస్ రాజు అనేవాడు అక్రమంగా సంపాదించింటే, నువ్వు మగోడైతే నువ్వు సరిగా రెడ్డితనానికే పుట్టింటే నువ్వు నిరూపించాలా. అంతేగాని నీ ఇల్లు పుట్టిన కొడుకులతో ప్రెస్ మీట్లు పెట్టించి నువ్వు ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా నువ్వు ఆయన్ను తిట్టించడం ఎంతవరకు సమంజసం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. దళితులంటే అంత ఆశామాషిగా ఉందా? నువ్వు మాట్లాడతావు, చెప్పుల షాప్ గురించి మాట్లాడతావు, చెప్పులు కుట్టడం మా వృత్తి. అదేవిధంగా ముందు కాలంలో ఇది బావులున్నాయి, బావులు కపిల బావులు కుట్టే వృత్తి మా వృత్తి, తాళ్ళు వేసేది మా వృత్తి. ఆనాడు నువ్వు భూస్వామిగా ఉంటే కూడా మా వాళ్ళు మీ ఇళ్ళ కాడ పనిచేసి చెప్పులు కుట్టి, బాండ్లు కుట్టి, తాళ్ళు వేసి మీ ఇళ్ళ కాడ ఆవులు మేపి అన్ని చేస్తుంటేనే ఈరోజు మీరు ఒక నాయకులుగా, పెద్ద భూస్వాములుగా మీరు పెత్తనం చెలాయిస్తున్నారు. అటువంటి పెత్తనాలు చెలాయించడానికి ఈ కాలం చెల్లింది. 2026 సంవత్సరం వచ్చింది, ఎవరు భయపడేవాళ్ళు లేరు. రెడ్లలో ఉన్నారు గొప్ప వ్యక్తులు. రెడ్లు అనే వాళ్ళు పేదలకు దగ్గర హక్కును చేర్చుకొని వాళ్ళ సాధక బాధలు, బిడ్డలు ఎలా చదువుతున్నారు, ఏ విధంగా నువ్వు ముందుకు పోవాలి, నువ్వు ఏ విధంగా రాజకీయంగా ఎదగాలని చెప్పి కోరుకునే వాళ్ళు రెడ్లు ఉన్నారు. నీలాంటి హైటెక్ రెడ్లు దళితులను అణిచివేసడానికి ప్రయత్నం చేస్తే ఖబర్దార్. బేస్తవారం 5 గంటల లోపు నీవు చేసినటువంటి ఆరోపణలు ఖచ్చితంగా నిరూపించాలి. నిరూపించకపోతే ఖచ్చితంగా చెప్పు దెబ్బలు తినాలి. ఎందుకంటే మేము కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దళితులందరూ కూడా వస్తున్నాం. నువ్వు చేసినటువంటి ఆరోపణలకు కట్టుబడి ఉండాలి. నువ్వు అనంతపురం వదిలేసి వెళ్ళిపోతానంటే కుదరదు. ఈడెవరు కూడా భయపడేటువంటి వాళ్ళు ఎవరు లేరు. ఎంఎస్ రాజు అనే వ్యక్తికి దళిత సామాజిక వర్గం పూర్తిగా మద్దతుగా ఉంది, తెలుగుదేశం పార్టీ మద్దతుగా ఉంది. ఇంకో విషయం మాట్లాడినావు, నారా లోకేష్ బాబు గారికి బినామీ అంటావు. నారా లోకేష్ గారికి బినామీ అనేది నువ్వు చూసినావా? నారా లోకేష్ అనే వ్యక్తి
ఒక శక్తి. నారా లోకేష్ అనే వ్యక్తి రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే కాదు, ఇంటర్నేషనల్ గా ఒక పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు, అర్జున వర్గాలకు పారిశ్రామికంగా, ఆర్థికంగా, సామాజికంగా తోడ్పాటు నుంచి వాళ్ళ అభివృద్ధికి పాటుపడుతున్నటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి మీద ఖబర్దారంటావా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి? నువ్వంతా తోపా? నీ తోపుదనం అనేది ఇక్కడ పనికిరాదు. నీకు చేతనైతే అక్కడ ఉన్నటువంటి పరిటాల కుటుంబంతో పోరాడు. ఆ పరిటాల రవీంద్ర ప్రాణం ఉన్నంత వరకు కూడా నువ్వు ఆ నియోజకవర్గంలో అడుగు పెట్టలేనటువంటి దద్దమ్మ నువ్వు ఈ రోజు మళ్ళా బెదిరిస్తున్నావు. నీ పార్టీ అధికారంలోకి వచ్చేది లేదు, మీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేది లేదు. నువ్వేందో కళలు కానీ తోపుదుర్తి రాజ్యాంగం అమలవుతుందట. తోపుదుర్తి రాజ్యాంగం కాకుండా నీ జగన్ రాజ్యాంగం ఉంటే ఎవరన్నా భయపడతారా? 2019 నుండి ఏం బొచ్చు కూడా పెరగలా. నువ్వు ఏం పెరుగుతావు? నువ్వు నీ వల్ల ఏమీ కాదు. నువ్వు ప్రకాష్ రెడ్డి పద్ధతిగా మాట్లాడితే పద్ధతిగా సమాధానాలు ఉంటాయి. నువ్వు కులాహంకారంతో మాట్లాడితే అదే విధంగా సమాధానం చెప్పేటువంటి శక్తి, ధైర్యం అన్ని మా దగ్గర ఉన్నాయని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా నీకు ధైర్యం ఉంటే నువ్వు ఖచ్చితంగా ప్రెస్ మీట్ పెట్టి ఎంఎస్ రాజు గారి యొక్క ఆస్తుల గురించి మాట్లాడాల్సిన బాధ్యత నీదే. నువ్వు అనుచరులు ఉన్నారు కదా మా వాళ్ళ దళితులు అంటే, నువ్వు దళిత వ్యక్తి నిన్ను క్వశ్చన్ చేసినాడని చెప్పి, దళిత వ్యక్తి నిన్ను తిట్టినాడని చెప్పి మా దళితుల్లోనే చిచ్చు పెట్టి మా వాళ్ళ దగ్గర తిట్టించే అది ఒక మగతనం మా ప్రకాష్ రెడ్డి. మా వాళ్ళతో నువ్వు తిట్టించే. నీకు ధైర్యం ఉంటే నువ్వు మగోడైతే నువ్వు తిట్టు, నీకు మేము సమాధానం చెప్తాం. మా వాళ్ళ అమాయకులు, వాళ్ళకి ఏదో చెప్పింటావు, మాయ మాటలు చెప్పింటావు, నేను సర్పంచ్ చేస్తాను, ఎంపీడీ చేస్తాను, జెడ్పీడీ చేస్తా, నువ్వు మాట్లాడు అని. వాళ్ళకి ఏం తెలుస్తుంది? మాట్లాడేసింటారు. జాగ్రత్త, ఒళ్ళు జాగ్రత్త పెట్టుకో. బేస్తవారం సాయంత్రంలోపు ఆయనకు ఎంఎస్ రాజు గారికి క్షమాపణ చెప్పాలి, లేదంటే నువ్వు చెప్పు దెబ్బ తినాలని చెప్పి మదనపల్లి మున్సిపాలిటీ పారిశుధ్య పనుల పట్ల అశ్రద్ధ వహిస్తున్నారంటూ ప్రజల ప్రాణాలతో చలగాటమాడద్దు అంటున్న వైసీపీ నేత నిసార్ అహ్మద్. తాళ్ళ సుబ్బన్న కాలనీ, థర్డ్ క్రాసు. ఈ బీడు జాగా ఉంది, బీడు జాగా పక్కిళ్ళు మాది. ఈ వాసనకు భరించలేకుండా ఇప్పుడు మా ఆయన పోయి హాస్పిటల్లో అడ్మిట్ అయినాడు తిరుపతిలో, హెల్త్ బాలేక. ఈ వాసన భరించలేకుండా ఎవరు నడిచినా కూడా ఎవరు పట్టించుకోవడం లేదు. మిడ్ నైట్ లో ఎక్కొచ్చి చెత్త అంతా కుసునింది, తినింది, పడుకునింది మొత్తం ఇక్కడే వేస్తున్నారు. మేము ఉండల్లా వద్దా, ఈ ఇంట్లో కాపురం చెయ్యల్లా వద్దా? దయచేసి మీరు కేర్ తీసుకొని. రాలేదు ఎవరిని అడిగినా, మొన్న వాళ్ళు ఇట్లా పోయినారు, అడిగితే అమ్మా మాకు జీతాలు ఇవ్వలేదు, మేము రావడం లేదు, మీ ఇష్టము అన్నారు. మేము 4-5 సార్లు మా ఆయన 200 ఇచ్చి క్లీన్ చేపించి అగ్గి పెట్టి కాల్ చేసినాడు. అయినా కూడా తీసుకొచ్చి వేసుకున్నారు. మేమైతే ఇప్పుడు మా ఆయన ఆల్రెడీ హాస్పిటల్లో ఉన్నాడు. ప్రూఫ్ కావాలంటే కూడా నేను చూపిస్తాను. మా ఆయన హాస్పిటల్లో ఉన్నాడు, జ్వరాలు వచ్చేస్తాయి. దయచేసి దీని గురించి కేర్ తీసుకోండి. థర్డ్ క్రాస్ లో వచ్చి పర్యటించడం జరుగుతూ ఉంది. దానికి ముఖ్యంగా ఈ రోజు వచ్చిందని మేమంతా వీధుల్లో పోతా ఉంటే కూడా ఇక్కడ వచ్చి అక్కడ ఉండే లోకల్ వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి ఒక ఇంటి పక్కలో ఖాళీ జాగా ఉంటే టోటల్ ఉండేదంతా మొత్తం చెత్త చెదారమంతా దీంట్లో డంప్ చేసేసి ఇక్కడ వచ్చి అసలు ఈ వాసనకు చుట్టుపక్కల ఇన్ని వాళ్ళు ఉండలేకపోతా ఉండదు. క్లీనింగ్ అనేది ఏమీ లేదు, అంతా చేస్తా ఉంటారు. శానిటేషన్ అనేది టోటల్ వచ్చేది ఫెయిల్యూర్ అయిపోయింది. ఇన్ని దినాలు మా సర్పంచ్ గారు వాళ్ళు ఉండేటప్పుడు, వాళ్ళ అధికారం ఉండేటప్పుడు వాళ్ళందరూ చాలా వరకు క్లియర్ కట్ గా అన్ని చేయడం జరిగింది. కానీ ఈ రోజు వాళ్ళ ఇదే టైం అయిపోయిన తర్వాత ఇక్కడ చూస్తా ఉంటే శానిటేషన్ ప్రక్రియ టోటల్ ఫెయిల్యూర్ అయిపోయింది. శాలరీస్ కూడా వాళ్ళకి ఏమి ఇవ్వడం లేదు. శానిటేషన్ ప్రోగ్రామ్ ప్రాబ్లం ఉందని శానిటేషన్ వర్కర్స్ కూడా పోయింది కలెక్టర్ గారి దగ్గర ధర్నా చేయడం జరిగింది. వాళ్ళు కూడా ఇక్కడ ఉండే చెత్త అక్కడే వదిలేశారు. వదిలేసిన తర్వాత ఎక్కడ చూసినా దుర్వాసన, చుట్టుపక్కల ఉన్న ఇండ్ల వాళ్ళందరూ మేమేదో ఎస్ఐఆర్ ప్రక్రియ కోసం ఇక్కడికి వస్తే వాళ్ళందరూ వచ్చింది మనకు వచ్చింది కంప్లైంట్ చేయడం జరుగుతోంది. దానికోసం ప్రజలకు తెలియాలా ఈ బాధ ఎట్ట పడతా ఉందని చెప్పి. యాక్చువల్లీ శానిటేషన్ మీద చాలా వరకు డబ్బులు కూడా వాళ్ళకి ఇవ్వడం లేదు, ఏమీ లేదు. కానీ మన ఈవో పంచాయత్ కానీ ఈవో గ్రామ పంచాయత్ వాళ్ళు కూడా దీన్ని ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదు. ఫండ్స్ మటుకు రెగ్యులర్ గానే డ్రా అవుతున్నాయి, కానీ వచ్చిన శానిటేషన్ ప్రక్రియ మటుకు ఎక్కడ కూడా చెప్పడం జరగడం లేదు. కాబట్టి కలెక్టర్ గారు కానీ సబ్ కలెక్టర్ గారు కానీ దీనికి వచ్చి డైరెక్ట్ గా కాన్సన్ట్రేట్ చేసి ఈ శానిటేషన్ బాగా చూసుకోవాలా. లేకపోతే ఇప్పుడు వానలు ఒకటి వస్తూ ఉంటాయి, దాంట్లో వచ్చిన ఈ జబ్బులకు మీకు ఉండే వాళ్ళు చుట్టుపక్కల ఆసుపత్రులు పాలవుతారు.
కాబట్టి ఖచ్చితంగా దీని గురించి యాక్షన్ తీసుకొని ఇవ్వాలని మనం చేస్తున్నాం. పుంగనూరు వ్యవసాయ మార్కెట్ యార్డులో అగ్ని ప్రమాదం. తక్షణమే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది. తప్పిన పెను ప్రమాదం. పుంగనూరు పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఆవరణలో మంగళవారం మధ్యాహ్నం ఒక్కసారిగా అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మార్కెట్ ప్రాంగణంలో మంటలు చెలరేగటంతో అక్కడున్న రైతులు, వ్యాపారులు భయాందోళనకు గురయ్యారు. తక్షణమే స్పందించిన అగ్నిమాపక శాఖ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకురావడంతో కొద్దిపాటి ఆస్తి నష్టంతో తప్పిన పెను ప్రమాదం. సదుం సోమల సరిహద్దులో ఒంటరి ఏనుగు సంచారం. భయాందోళనలో గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలంటున్న అటవీశాఖ. పొంగనూరు నియోజకవర్గంలోని సదుం, సోమల మండలాల సరిహద్దు గ్రామాల సమీప ప్రాంతంలో సోమవారం ఉదయం నుండి ఒంటరి ఏనుగు సంచరిస్తుండటంతో స్థానికులు భయాందోళనలు. అటవీశాఖ అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ఏనుగు కదలికలను పర్యవేక్షిస్తున్న గ్రామాల ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలంటూ, ముఖ్యంగా రైతులు సాయంత్రం 4 గంటలలోపు పొలాల నుంచి ఇళ్లకు చేరుకోవాలని, రాత్రి వేళల్లో ఎవరూ పొలాల వద్ద ఉండవద్దని అటవీశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. సదుం సోమల సరిహద్దులో ఒంటరి ఏనుగు సంచారం. భయాందోళనలో గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలంటున్న అటవీశాఖ. జీవో 396 వెంటనే రద్దు చేయాలంటూ పొంగనూరు, మదనపల్లి దస్తావేజు లేఖలు అర్ధనగ్న ప్రదర్శన. భార్యాభర్తల మధ్య వివాదం. భార్య పిల్లలు నివసిస్తున్న ఇంటిని రహస్యంగా విక్రయించాడని ఆవేదన చెందుతున్న భార్య రాధ. దళిత నేత ఎమ్మెల్యే ఎంఎస్ రాజుపై తప్పుడు ఆరోపణలు చేస్తే తీవ్ర పరిణామాలు తప్పవంటూ హెచ్చరించిన రాష్ట్ర టీడీపీ ఎస్సీసీఎల్ ఉపాధ్యక్షుడు పోతబోలు సుధాకర్. మదనపల్లి మున్సిపాలిటీ పారిశుధ్య పనుల పట్ల అశ్రద్ధ వహిస్తున్నారంటూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడొద్దు అంటున్న వైసీపీ నేత నిసార్ అహ్మద్. నమిత న్యూస్ వార్తలు ఇతరులతో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.